మొత్తం 7 విడతలు. ఈ 7 విడతలన్న దాంట్లో అయితే ఎటువంటి చేంజ్ లేదు. 2019లో కూడా 7 విడతల్లోనే దేశవ్యాప్తంగా పోలింగ్ నిర్వహించారు. కాకపోతే అప్పుడు మొదటి విడతలోనే 2 తెలుగు రాష్ట్రాలు వచ్చాయి. కానీ ఈసారి 4th ఫేజ్లోకి ఈ 2 తెలుగు రాష్ట్రాలు వచ్చాయి. మొత్తం లోక్సభతో పాటుగా 4 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికల్ని నిర్వహించబోతోంది కేంద్ర ఎన్నికల సంఘం. అందులో ఆంధ్రప్రదేశ్తో పాటుగా ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం ఈ 4 రాష్ట్రాలు ఉన్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కమ్ లోక్సభ, అలాగే తెలంగాణ లోక్సభ ఇవన్నీ ఒకే తేదీల్లో వచ్చాయి. అవి 4th ఫేజ్ అన్నది పోలింగ్ మే 13న, దీనికి సంబంధించి మే 13న పోలింగ్ జరుగుతుంది. అయితే నోటిఫికేషన్ మాత్రం 18th ఏప్రిల్న నోటిఫికేషన్ విడుదలవుతుంది. నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి తేదీ 25 ఏప్రిల్. అలాగే డేట్ ఆఫ్ స్క్రూటినీ ఫర్ నామినేషన్స్ ఇది 26th ఏప్రిల్, మర్నాడు స్క్రూటినీ ఉంటుంది. అలాగే నామినేషన్లను విత్డ్రా చేసుకోవడానికి చివరి తేదీ 29th ఏప్రిల్. మే 13న పోలింగ్ జరుగుతుంది. ఇక అన్ని ఫేజులు ముగిసిన తర్వాత జూన్ 4న కౌంటింగ్ జరుగుతుంది. మొత్తం మొదటి ఫేజ్ 19th ఏప్రిల్, ఏప్రిల్ 19 నుంచి మొదలు పెడితే జూన్ 1వ తారీఖు వరకు ఈ 7 విడతల పోలింగ్ జరగనుంది. జూన్ 4న కౌంటింగ్ జరుగుతుంది. మొదటి విడత 19th ఏప్రిల్ అయితే సెకండ్ ఫేజ్ 26th ఏప్రిల్, థర్డ్ ఫేజ్ 7th మే, 4th ఫేజ్ 13th మే ఇందాక చెప్పుకున్నాం, 5th ఫేజ్ 20th మే 20వ తారీఖు, 6th ఫేజ్ 25వ తారీఖు మే 25, అలాగే 7th ఫేజ్ చివరి ఫేజ్ 1 జూన్. ఈ 7 విడతలు వేరువేరుగా ఇవ్వడం అంటే గతంలో కంటే భిన్నంగా ఉండడానికి కారణం వాళ్ళు చేసుకున్న ఏర్పాట్లు. సెక్యూరిటీ ఫోర్సెస్ నుంచి మొదలు పెడితే ఇతరత్ర ఏర్పాట్లన్నీ కూడా అంటే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలు నిర్వహించడానికి తగినంత మ్యాన్ పవర్ ఉండదు. కాబట్టి పారామిలిటరీ ఫోర్సెస్, ఇతర సెక్యూరిటీ బలగాల్ని ఒక ఫేజ్లో వినియోగించుకున్న తర్వాత వారిని ఒక చోటు నుంచి మరొక చోటికి మొబిలైజ్ చేస్తూ ఉంటారు. ఆ క్రమంలో మ్యాపింగ్ చేసుకున్నారు. ఏ రాష్ట్రంలో ఒక ఫేజ్ నిర్వహించాక, ఇప్పుడు కర్ణాటకలో ఒక ఫేజ్లో ఎన్నికలు అవుతున్నాయి, అక్కడి నుంచి పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఫోర్సెస్ని మొబిలైజ్ చేయొచ్చు. కేరళ, తమిళనాడు ఇలా ఎక్కడ నియరెస్ట్గా మొబిలైజ్ చేయడానికి వీలుంటుంది అన్న ఈ లాజిస్టికల్ అరేంజ్మెంట్స్ని బేస్ చేసుకునే ఈ 7 ఫేజెస్ ఎలక్షన్స్ని ప్లాన్ చేసినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలోనూ ఢిల్లీ నుంచి ఈసీ బృందాలు వెళ్ళి అక్కడ పరిస్థితుల్ని సమీక్షించి ఉన్నతాధికారులతోటి సమావేశాలు నిర్వహించి అన్ని ఏర్పాట్లను కూలంకషంగా చర్చించిన తర్వాతనే ఈ ఎన్నికల తేదీల్ని ఖరారు చేసినట్లుగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ చెప్పారు. ఈసారి దాదాపు 97 కోట్ల ఓటర్ల జాబితా అంటే కొత్తగా నమోదైన 1.82 కోట్ల యువ ఓటర్లను కూడా కలుపుకుంటే 97 కోట్ల మందితో ఓటర్ల జాబితా తయారైంది. ఏప్రిల్ 1 వరకు కూడా ఈ జాబితాను అప్డేట్ చేస్తూనే ఉంటాం. అంటే ఏప్రిల్ 1 నాటికి 18 ఏళ్ళు నిండే వారిని సైతం ఓటర్ల జాబితాలో చేర్చడం కోసం తాము అన్ని రకాలుగా కసరత్తు చేశామని చెప్తున్నారు. అలాగే ఓటర్ల జాబితా సంబంధించి ట్రాన్స్పరెన్సీ ఉంచడం కోసం అన్ని రాజకీయ పార్టీలకు 2 కాపీల చొప్పున ఒక డ్రాఫ్ట్ జాబితా కాపీలను అందజేశామని, అలాగే ఎన్రోల్మెంట్ సమయంలో సైతం బూత్ లెవెల్ ఆఫీసర్లకు అటాచ్ చేస్తూ ఆయా పార్టీలు ఎవరైనా సరే మీరు మీ పోలింగ్ బూత్ ఏజెంట్లను అటాచ్ చేస్తే చేయండి. ఆ రకంగా అంటే క్షేత్రస్థాయి నుంచి ఆ కసరత్తులో రాజకీయ పార్టీలను కూడా భాగస్వాములు చేశారు. సో దట్ ఎవరికి ఎటువంటి అనుమానాలు లేకుండా ఓటర్ల జాబితా ట్రాన్స్పరెంట్గా ఉండేలాగా దేశవ్యాప్తంగా ఈ కసరత్తు చేశామని కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ చెప్పారు. అలాగే ఇతరత్ర ఏర్పాట్లు ఈసారి టెక్నాలజీని ఏ రకంగా ఉపయోగించుకుంటున్నాము, దాంతోపాటు సదుపాయాలు ఎటువంటి సదుపాయాలు కల్పిస్తున్నాము ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చారు. కొన్ని ఇన్యాక్సెసిబుల్ లొకేషన్స్, హిమాలయన్ టెర్రైన్ కావచ్చు, పర్వత ప్రాంతాలు, ఇట్లాంటి చోటకి కేవలం 5-6 మంది మాత్రమే ఉన్న విలేజెస్కి సైతం వెళ్ళి పోలింగ్ బూత్ ఏర్పాటు చేయడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాం. మీరు కూడా అదే ఉత్సాహంతో ప్రతి ఒక్కరూ వచ్చి ఓటు హక్కును వినియోగించుకోండి, మీకు నియరెస్ట్ పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళడానికి బద్దకించకండి అంటూ కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. మ్యాక్సిమం దేశ ప్రజల్లో ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి ప్రయత్నించాలంటూ ఆయన విజ్ఞప్తి చేశారు. అయితే తెలుగు రాష్ట్రాల పోలింగ్ తేదీ మే 13 రావడం అన్నది కొంత అంటే 4th ఫేజ్కి రావడం అన్నది ఈ టికెట్లు ఖరారు చేయడంలో కావచ్చు, లేదా నేతల ఎన్నికల ప్రచారానికి కావచ్చు కొంత ఎక్కువ స్పేస్ దొరికినట్టుగానే మనం చెప్పుకోవచ్చు. ఒకవేళ అదే ఫస్ట్ ఫేజ్లో ఉంటే ఏప్రిల్లోనే ఈ ఎన్నికలు వచ్చేవి. సో దట్ ప్రచారానికి ఎక్కువ సమయం ఉండకుండా అయిపోయేది. కానీ ఇప్పుడు మధ్యలో ఉండడం వల్ల మే 13 వరకు వారికి అంటే మే 11 సాయంత్రం 5 గంటల వరకు ప్రచారం చేసుకోవడానికి వారికి వెసులుబాటు కలిగింది. అంటే ఇంకా 2 నెలల పాటు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ విస్తృతంగా ప్రచారం చేయడానికి ఆస్కారం ఏర్పడింది. రైట్, థ్యాంక్ యూ మహాత్మా.